నమస్తే, నేను మీ చంద్రశేఖర్ కండవల్లి. వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ కీలక సమావేశం ఈ నెల 22న తాడేపల్లి వైసీపీ ప్రధాన కార్యాలయంలో జరగనుంది. పిఎస్సిని పునర్వ్యవస్థీకరించిన తరువాత జరిగే మొదటి సమావేశం ఇదే కావడంతో ఆసక్తి నెలకొంది. పాత వారిని చాలా మందిని పిఎస్సి నుంచి తప్పించారు. అలానే సీనియర్లను కొత్త వారిని తెచ్చి చోటు కల్పించారు. మొత్తం 33 మందితో పొలిటికల్ అడ్వైజరీ కమిటీని ఇటీవల వైసీపీ అధినేత జగన్ ఏర్పాటు చేశారు. ఈ పొలిటికల్ అడ్వైజరీ కమిటీకి కన్వీనర్ అన్న పోస్టును కూడా క్రియేట్ చేసి దానికి సీనియర్ నేత సజ్జల రామకృష్ణను నియమించారు. ఇదిలా ఉంటే జగన్ అధ్యక్షతన 22న జరిగే పొలిటికల్ అడ్వైజరీ కమిటీలో చర్చించే అంశాల మీద ఇప్పుడు అంతా ఆలోచిస్తున్నారు. వైసీపీ పిఎస్సి అన్నది కొత్త కాదు. పార్టీ ప్రారంభించిన కొత్తల్లోనే దాన్ని ఏర్పాటు చేశారు. పార్టీలో అత్యున్నత విధాయక నిర్మాణం మండలిగా పేర్కొన్నారు. అయితే పొలిటికల్ అడ్వైజరీ కమిటీలో చాలా మంది సీనియర్లకు స్థానం ఇచ్చినప్పటికీ ఎక్కువ సమావేశాలు గతంలో జరిగినవి లేవు అనే ప్రచారంలో ఉంది. ఇక వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్లు పార్టీ గురించి పెద్దగా ఆలోచించినది లేదని పార్టీ సభ్యులే చెబుతున్నారు. ఇప్పుడు ఎన్నికల్లో ఓటమి తర్వాత భారీ ఎత్తున రిపేర్లు చేస్తున్నారు అని వినిపిస్తోంది. అందులో భాగంగా పొలిటికల్ అడ్వైజరీ కమిటీలోనూ భారీ మార్పులు చేశారు. పనిచేసే వారే పిఎస్సిలో ఉండాలన్న ఉద్దేశంతో ఈ మార్పులు పార్టీ వర్గాల్లో చెబుతున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పటిదాకా వివిధ జిల్లాల అధ్యక్షులతో రీజనల్ కోఆర్డినేటర్లతో సమావేశాలను జగన్ నిర్వహించారు. అదే సమయంలో పార్టీకి చెందిన స్థానిక సంస్థల ప్రతినిధులతో మీటింగ్స్ పెట్టారు. కానీ పార్టీకి గుండెకాయ లాంటి పిఎస్సి మీటింగ్ ఓటమి తర్వాత ఫస్ట్ టైం నిర్వహిస్తున్నారు. మరి ఈ మీటింగ్ లో సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటారా అన్న చర్చ సాగుతుంది. ఏపీలో కూటమి పాలన మరో నెలన్నరలో ఏడాది పూర్తి చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాల మీద ఏ విధంగా పోరాటం చేయాలనేది ప్రత్యేకంగా చర్చిస్తారని పార్టీ సభ్యులు అంటున్నారు. అలానే ఏపీలో అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులు త్వరలో మొదలవుతాయి. అలానే పోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గించారని వైసీపీ ఆరోపిస్తుంది. వక్ఫ్ సవరణ చట్టం మీద సుప్రీంకోర్టు న్యాయస్థానం వైసీపీ పిటిషన్ దాఖలు చేసింది. ఇక కేంద్రంలో ఎన్డీఏతో రాజకీయ సంబంధాల మీద చర్చ ఉంటుందా అన్నది కూడా ఆలోచిస్తున్నారు అని తెలుస్తోంది. అదే విధంగా జగన్ జనంలోకి ఎప్పుడు రావాలి ఏమిటి అన్నది కూడా చర్చిస్తారని సభ్యులు చెబుతున్నారు. ఇక కూటమి ప్రభుత్వం ఏడాది పాలన మీద వైసీపీ మార్క్ విశ్లేషణ ఉంటుందని తెలుస్తోంది. అలానే కూటమి ఇచ్చిన సూపర్ 6 హామీలు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని అమలు చేశారు, ఎన్ని చెయ్యలేదు అన్న దాని మీద కూడా చర్చిస్తారు అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే కనుక వైసీపీ ప్రతిపక్ష పాత్ర ఎలా పోషించాలి దాని మీద కీలక నిర్ణయాలు ఈ భేటీలో తీసుకుంటారని తెలుస్తోంది. మొత్తానికి జగన్ పార్టీ వ్యవహారాల మీద పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టి పిఎస్సి భేటీ నిర్వహిస్తారు అనే సంచలన నిర్ణయాలు తీసుకుంటారని ఈ మీటింగ్ ద్వారా వస్తాయని సన్నిహితులు చెబుతున్నారు. చూడాలి మరి ఏ రకమైన ప్రకటనలు వస్తాయి.